అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఒకే జీమెయిల్ ఐడితో ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఇలాగే ఒకే జీమెయిల్ ఐడి పైన మల్టిపుల్ ఛానల్స్ ఉంటే దానివల్ల వచ్చేటటువంటి నష్టాలేంటి, ఓకేనా, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో దయచేసి ఎక్కడ కూడా మీరు నిజంగానే ఈ రెండు విషయాల గురించి కంప్లీట్గా నేర్చుకోవాలి అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు డెఫినెట్గా మీ క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరుకుతుంది. సో మీరు చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొదటగా ఒకే జీమెయిల్ ఐడితో ఒకే ఈమెయిల్ ఐడితోని మనం దాదాపుగా 50 యూట్యూబ్ ఛానల్స్ వరకు అయితే క్రియేట్ చేసుకోవచ్చండి, ఓకేనా. సో అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మీరు యూట్యూబ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి, studio.youtube.com. దీనికి లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ సింబల్ పైన మీరు క్లిక్ చేయగానే అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ మామూలుగా కొందరికి సెట్టింగ్స్ ఆప్షన్ అనేది ఇక్కడే ఉంటుంది, రైట్ సైడ్ లోపల. ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత లేదు అంటే కొన్నిసార్లు మీకు లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఇక్కడ సెట్టింగ్స్, దీనిపైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి కింద జనరల్, కింద ఛానల్ అని ఉంది. ఛానల్లో మీరు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి కిందికి రాగానే మేనేజ్ యూట్యూబ్ అకౌంట్ అని ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే అకౌంట్ లోపల కింద మీకు రైట్ సైడ్లో మిడిల్లో ఛానల్ స్టేటస్ అండ్ ఫీచర్స్, యాడ్ ఆర్ మేనేజ్ యువర్ ఛానల్స్ అని ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఆర్ మేనేజ్ యువర్ ఛానల్స్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి ఆల్ ఛానల్స్ అని ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ మీకు ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఈ జీమెయిల్ ఐడితో ఉంది. నెక్స్ట్ ఇంకొక ఛానల్ మీరు క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ న్యూ ఛానల్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు ఇంకొక ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా మామూలుగా ఒక ఈమెయిల్ ఐడితో మీరు 50 యూట్యూబ్ ఛానల్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అఫీషియల్గా మనకు అప్డేట్ అయితే ఉంది. అండ్ ఇలా ఒకే ఈమెయిల్ ఐడితోని మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేసుకోవడం మంచిదా కాదా, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మంచిదే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ఎక్కువ ఛానల్స్ ఉంటే కూడా కష్టమే అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే ఒక ఈమెయిల్ ఐడితోని ఒక ఛానల్ ఉంటే బెటర్. ఎందుకు బెటర్ అంటే ఇన్ కేస్ ఏదో ఒక రీజన్ వల్ల మీ ఈమెయిల్ అనేది హ్యాక్ అయింది అనుకుందాం. సో అప్పుడు మీకు ఒకే ఛానల్ ఉందనుకోండి, ఆ ఈమెయిల్ ఐడితోని ఒక ఛానల్తోనే మనకు ప్రాబ్లం అనేది వెళ్ళిపోతుంది. లేదు మీకు 4-5 ఛానల్స్ ఉన్నాయి, 4-5 ఛానల్స్ లోపల మోర్ దెన్ ఒక 5,000, 6,000, 10,000 సబ్స్క్రైబర్స్ అట్లా ఉన్నారు. మీరు ఎంతో కష్టపడి చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేసి మీరు మంచి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నారు. సో ఒకే ఈమెయిల్ ఐడితో మీరు 5 ఛానల్స్ క్రియేట్ చేశారు. ఈ 5 ఛానల్స్ కూడా ఏంటంటే ఆ ఈమెయిల్ ఐడి హ్యాక్ అయితే అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయలేరు. సో అట్లా మీరు పెట్టిన ఎఫర్ట్స్ అంతా వేస్ట్ అవుతుంది, మీరు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. సో అందుకంటే నా సజెషన్ ఏంటి అంటే మీరు ఒక ఈమెయిల్ ఐడితోని ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంటేనే బెటర్. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్ కేస్ ఏదో ఒక రీజన్ వల్ల ఒక ఈమెయిల్ ఐడిలో ఉన్నటువంటి ఒక ఛానల్ అనేది పాలసీ వయలేషన్స్ కానివ్వండి, లేకపోతే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా యూట్యూబ్ వాడు సస్పెండ్ చేస్తే ఏమవుతుంది అంటే యూట్యూబ్ వాళ్ళు ఈ ఈమెయిల్ ఐడితో ఉన్నటువంటి మిగతా ఛానల్స్ కూడా మనకు యాక్సెస్ చేయకుండా అవుతుంది, ఓకేనా. ఒక ఈమెయిల్ ఐడితో మీరు 4-5 ఛానల్స్ క్రియేట్ చేశారు. అందులో ఒక ఛానల్ ఏదో ఒక రీజన్ వల్ల యూట్యూబ్ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండానో, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండానో, ఏదో ఒక స్ట్రైక్ వల్లనో వాళ్ళు ఆ యొక్క ఒక ఛానల్ని వాళ్ళు బ్యాన్ చేశారనుకోండి, టర్మినేట్ చేశారనుకోండి, మిగిలిన ఆ ఈమెయిల్ ఐడితో ఉన్నటువంటి మిగిలిన ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కూడా మనకు యాక్సెసిబిలిటీ అనేది ఉండదు. వాటిని కూడా మనం వాడుకోలేము కంప్లీట్గా, అవి కూడా మనకు యాక్సెస్ లేకుండా అయిపోతాయి. సో అందుకనే ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోండి. సో మీరు ఇన్ కేస్ మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేయాలనుకుంటే మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్తో క్రియేట్ చేయండి. బట్ సజెషన్ ఏంటి అంటే నేను ఇచ్చేది ఒక ఈమెయిల్ ఐడితోని ఒకే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ ఒక ఛానల్తోనే వెళ్ళిపోతాయి. సో మీరు బాగా కష్టపడి మిగిలిన ఛానల్ కూడా గ్రో చేసుకుంటే వాటికి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే ఒక ఛానల్తో ఒకే ఈమెయిల్ ఐడితో ఒకే ఛానల్ క్రియేట్ చేసుకోండి. కాకపోతే మీరు 50 వరకు క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా, బట్ ఒకటి చేసుకుంటే బెటర్. సో ఇదండి నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. మీకు నిజంగానే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.